షాలోమ్ ఫ్రెండ్స్, లూకా 10:19 అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, పాములను తేళ్లను తొక్కుటకు అనే మాట మనం గమనిస్తూ ఉంటాం. పాములు అంటే పడిపోయిన దూతలు ఆత్మీయంగా, తేలు అంటే మాంత్రికులు అనేది మనం గమనిస్తాం. పాము ఎదుటి నుంచి ఎక్కువ దాడి చేస్తుంది, తేలు అనేది వెనక నుంచి ఎక్కువ దాడి చేస్తుంది. అంటే ప్రతిసారి అలాగే అని కాదు, కానీ ఎక్కువగా వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. పాముల వలె వివేకం అని చెప్పాడు దేవుడు. పాము తన ఆహారం ఎక్కడ దొరుకుతుందో సమృద్ధిగా తెలుసుకొని పరిశీలించి ఆ చోట ఉండడానికి అది ప్రయత్నం చేస్తుంది. పాము కాటేస్తే చనిపోతారు, తేలు కాటేస్తే చాలా నొప్పి వేస్తుంది, అంటే బాధ కలుగుతుంది. అంటే మాంత్రికులు బిలాము బాలాకు మన గురించి మనం చదివినప్పుడు తెలుస్తుంది. మాంత్రికులు ఏం చేస్తారంటే, ఏ విషయంలో వాళ్ళు మాంత్రిక క్రియ చేయాలో ఆ విషయంలో వాళ్ళు శాపాలు అనేది వదులుతూ ఉంటారు. కొన్నిసార్లు మన తెలిసిన వాళ్ళే మనని నెగిటివ్ వర్డ్స్ శాపాలు ఇస్తూ ఉంటారు. సొంత తల్లిదండ్రులే, నువ్వు అలా అయిపోతావు, నువ్వు బాగుపడవు అని, అది గాడిదే కుక్క పంది. సో అలాంటి నెగిటివ్ వర్డ్స్ మనం మాట్లాడకూడదు. అయితే పాము గురించి చెప్పాలంటే ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. నేను చిన్న ఉన్నప్పుడు, అన్యునిగా ఉన్నప్పుడు ఒకసారి నాకు గుడ్డు ఫ్రై తినాలనిపించింది. రొట్టెతోని నేను వెళ్ళి గుడ్డు తీసుకొచ్చి మా తల్లి గారికి ఇచ్చి, ఈరోజు నేను గుడ్డుతోని తినాలనిపించింది, గుడ్డు ఫ్రైతోని గుడ్డు చేయండి అని నేను గుడ్డు ఇచ్చినప్పుడు మా తల్లి గారు ఏం చెప్పారంటే, అరే ఈరోజు నాగుల పంచమిరా, ఈరోజు మనం గుడ్డు తినకూడదు అన్న. అయితే నేను ఎంత అమాయకున్నంటే ఆ టైంలో, ఆ సమయంలో, ఆ వయసులో, ఓహో పాము శాకాహారి ఏమో అని నేను అనుకున్నాను. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అదే పాము గుడ్డుని మింగడం నేను చూసి డిస్కవరీ ఛానల్లో ఎంతలో చూసి ఉంటాను. అరే ఎలుకని మింగడం, కప్పని మింగడం, ఇది చూసిన తర్వాత అదే ఇది ఎన్నోసార్లు పాము మాంసాహారి అయినప్పుడు పామును పూజించే మనము మాంసాహారం తింటే తప్ప, నేను పూజించిన ప్రతి దేవతలందరూ కూడా మాంసాహారులే, వాళ్ళు తిన్నప్పుడు నేను తింటే ఎందుకు తప్పు, ఎందుకు ఇదంత మోసం అని నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. సో నేను నిజమైన దేవుని తెలుసుకొని బయటపడ్డాను. మీరు ఇంకా దేవుని తెలుసుకునే వారైతే మీరు దేవుని తెలుసుకొని నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే తెలుసుకొని బయటపడాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తుంది. మీకు స్వాతంత్రం రావాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.